అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 19వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే దినం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున, ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం సూచితం. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన, గౌరవ సత్కార్యాలను అందుకుంటారు. సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. శుభ ఫలితాలు ఏర్పడిన, స్పష్టమైనటువంటి ఆలోచనలతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో విజయవంతంగా ముగుస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. అదృష్టవంతులనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు. సిరి సంపదలు పెరిగిన, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. పెద్దలతో పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క సేవలకు నలుగురిలో గుర్తింపు లభిస్తుంది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకోకుండా అందిన సమాచారం ఊరటిని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందం ఏర్పడుతుంది. ఒక శుభవార్త మనస్సుకు సంతృప్తిని ఏర్పరుస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు మెరుగవున, అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. అపారమైనటువంటి అనుభవంతో లాభాలను అందుకుంటారు. తోటివారి నుంచి సహాయ సహకారాలు అందిన, మిమ్మల్ని అభిమానించేవారు పెరిగిన, సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించబోయే పనిలో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రతతో ముందుకు సాగుతారు. వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు తప్పవు. సమయస్ఫూర్తితో ఆటంకాలు తొలగున, అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కలహాలకు దూరంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ధనాన్ని ఖర్చు చేస్తారు. మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి. మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రారంభించబోయే పనుల్లో పురోగతిని సాధిస్తారు. శక్తి సామర్థ్యాలు పెరిగిన, సంఘంలో గౌరవం పెరుగుతుంది. శుభ కార్యక్రమాలలో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క మనోధైర్యమే శ్రీరామరక్ష అని గ్రహిస్తారు. కొన్ని వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. సంఘటన జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల తొలగున, సమయానికి విశ్రాంతి అవసరం. మీరు ఆశించినటువంటి ఫలితాలు ఏర్పడిన, బంధువులతో ఆనందంగా గడుపుతారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. పురోగతి ఏర్పడుతుంది. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన, ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున, ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలను తెలివిగా పరిష్కరిస్తారు. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది.
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, వ్యాపారం లాభసాటిగా సాగడం, ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగినం, వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వ్యవహారంలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగినం. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందినం. చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందినం. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. ఇంటా బయట అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడినం. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడినం. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు. అదేవిధంగా ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా.